డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. నమస్తే. ప్రస్తుతం నా ముందు తీన్మార్ మల్లన్న నా ముందు కూర్చున్నారు. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఆయనే. ట్రెండింగ్లో ఉన్న టాపిక్ బీసీ నినాదం ట్రెండింగ్లో ఉంది. బీసీ వాదం చాలా బలంగా నడుస్తున్నది. ఏ ఒక్కరిని కదిలించినా ఈ వాదాన్ని బలంగా వినిపిస్తున్నారు ప్రతి బీసీలు కాని వాళ్ళు కూడా ఏం జరుగుతున్నదో అని గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ కులగణన బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్, ఈ అంశాల మీద చర్చ నడుస్తున్నది. అదే సమయంలో ఈ అన్ని అంశాలకి కేంద్ర బిందువుగా మారిన బీసీ సంఘాలు అండ్ మేధావులు ఇదంతా ఒకవైపు, మల్లన్న బీసీ కులగణన ఆ కాపీని తగలబెట్టిన లైన్ ఇంకొక వైపు. దీని మీద కూడా చాలా బలంగా డిస్కషన్ జరుగుతున్నాయి. ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మల్లన్నని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ 1 వీక్ ముందే జరగాలి, కొంత ఆలస్యం జరిగింది. ఎనీవే, మన తొలి వెలుగు స్టూడియోకి ఫస్ట్ టైం రావడం జరిగింది. ఫస్ట్ టైం అంటే ఆఫీస్ చేంజ్ చేసిన తర్వాత. నమస్తే అన్న, వెల్కమ్. నమస్తే అన్న. సో ముందుగా మీరు అనుకున్న లక్ష్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనిపిస్తున్నదా? ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. అడుగులు వేయాలని కోరుకుంటున్నా. మా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుకుంటున్నా. మా ప్రభుత్వం వస్తే మా బతుకులు మారతాయి అనుకున్నటువంటి ప్రజలకు ఈ ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఉండాలనుకుంటున్నా. ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశలో ఉండాలని కోరుకుంటున్నా. సో ఆ దిశగా ముందుకు పోవాలి. ఎక్కడైనా పొరపాట్లు జరిగినా సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం. పొరపాటు జరిగింది కులగణన ద్వారా మీరే మీ ఛానల్లోనే ప్రకటించడం జరిగింది. ఆ కాపీని తగలబెట్టారు. కట్ చేస్తే నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ 42%కి చట్టబద్ధత మేము కల్పిస్తాం, కేంద్రానికి పంపిస్తాం. ఎవరైతే కులగణనలో అప్లై చేసుకోలేదో వాళ్ళకి మరింత సమయాన్ని ఇస్తామని నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో దీన్ని స్వాగతిస్తున్నారా? ఇంకేమైనా డిమాండ్స్ గవర్నమెంట్ ముందు పెడుతున్నారా? రైట్. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఈ ప్రజలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తామనేటువంటి మాట చెప్పింది. సో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామనేటువంటి మాట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పినారు. సో ఈ ప్రజలకి తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తానటువంటి హామీ అంతే. కాబట్టి దాన్ని స్వాగతిస్తాం. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్సీలకు 15% ఇస్తున్నాం, తర్వాత ఎస్టీలకు వచ్చేసి 10% ఇస్తున్నాం, ఆ తర్వాత మనకు బీసీలకు వచ్చేసి ఇప్పుడు 42 అనుకున్నా, ఆ తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి 4%, స్పోర్ట్స్ 2%, ఈడబ్ల్యూఎస్ 10%. సో ఇట్లా మనకి ఒక 81% రిజర్వేషన్ దీని ద్వారా అవుతుంది. మరి మిగిలినటువంటి 19% రిజర్వేషన్ ఎవరిది? సో ఇది ఇప్పుడు లేవనెత్తున్నటువంటి ప్రశ్న. 61% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ అన్నప్పుడు ఆ మిగిలిన 19% కూడా బీసీలదే. ఓకే, ఆ మిగిలిన పర్సెంటేజ్ కూడా బీసీలదే. కాబట్టి ఎట్లాగో మనం ఎవరి వాటా వాళ్ళకి, ఇప్పుడు ఓసీల వాటా ఈడబ్ల్యూఎస్ రూపంలో తీసుకున్నారు, ఎస్సీల వాటా వాళ్ళ జనాభా తామాషా ప్రకారం వెళ్ళిపోయింది, ఎస్టీల వాటా వాళ్ళ జనాభా తామాషా ప్రకారం వెళ్ళిపోయింది. మిగిలినటువంటి బీసీల వాటా సంపూర్ణంగా బీసీలకు దక్కాలనేది అది భవిష్యత్తులో మేము నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక అంశం. సో మీరు ఇప్పుడు ఫస్ట్ అయితే 42% ఎట్లా సాధించుకోవాలన్న దాని మీదనే స్టిక్ ఆన్ అవుతున్నారు. సో భవిష్యత్తులో 19% కూడా మాదే అన్న డిమాండ్ 100% మాదే కదా. ఇప్పుడు ఎందుకంటే అప్పర్ కాస్ట్ జనాభా వచ్చి 6.98% అనేది మన గత లెక్కలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి లెక్కలు కానీ దాదాపుగా అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. సో 6.98 వాళ్ళకి 10% ఇచ్చారంటే అందులో 3% ఉంది. ఆ 3% బీసీలది. అది ఓకే. ఆ 3 దీంట్లోకి రావాలి, ప్లస్ ఈ 19 కలవాలి, అప్పుడు మనకి 61% అవుతుంది. తద్వారా బీసీలకు సంపూర్ణమైనటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కేవలం బీసీల రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఇందిరా సహాని కేసును 50% దాటకూడదు అనేటువంటి ఒక అడ్డంకిని సృష్టిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 6 నెలలకి తన జడ్జిమెంట్ని ఉపసంహరించుకొని కొత్త జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ 35 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి బీసీల జడ్జిమెంట్ మాత్రం ఇంకా దాన్ని
అలాగే ఉంచింది. అనేకమైనటువంటి కేసులు బెంచ్ మీద ఉన్నప్పటికీ బెంచ్ అవి విచారణకు రావట్లేదు, మూలకు పడిపోతూ ఉన్నాయి. సో దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బీసీలలో బీసీ జడ్జులు లేకపోవడము, కొంత అప్పర్ క్లాస్ జడ్జెస్ ఉండడం వల్ల అది మూలకు పడిపోతున్నటువంటి పరిస్థితి. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ దేశంలో బీసీల కోసం చట్టాలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని పార్లమెంటుకు పంపించేటువంటి ప్రక్రియ మొదలు పెడతాము, అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇది శుభ పరిణామం. మరి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి ఒప్పుకుంటుందా, పార్లమెంట్లో బిల్లు పెడుతుందా అనేది సెకండ్ ఆప్షన్ గా మా ముందు కనిపిస్తుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బీసీని చేసినా, లేకపోతే బీసీలకు అత్యధిక సీట్లన్నా, లేకపోతే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఎన్ని బోగస్ కట్టు కథలు చెప్పినా కూడా అల్టిమేట్ గా బీసీలకు కావాల్సింది చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ పార్లమెంట్లో ఆమోదించబడాలి. సో కాబట్టి బంతి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ సింపుల్ పాయింట్ 42% లోకల్ బాడీస్ లో బీసీలకి రిజర్వేషన్ రావాలనేది ఒకటి. కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా క్లియర్ గా 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, చట్టబద్ధత తీసుకొస్తాం అని చెప్పారు. 25,000 మందిని కొత్తగా సర్పంచ్లను మేము తయారు చేస్తాం, సర్పంచ్లు కానీ ఎంపీటీసీ ప్రజాప్రతినిధులను తయారు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ సరే మొత్తానికి తలొగ్గింది, వెనక్కి తగ్గింది, 42% మేము చట్టబద్ధత కల్పిస్తాం, రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెడతాం అంటున్నారు. ఓకే, బిల్లు పెడతారు, అల్టిమేట్గా పార్లమెంట్లో దాన్ని ఆ బిల్లు రూపంలో తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కోర్టు కూడా దాన్ని తీసేయాల్సి ఉంటుంది, అమలు చేయమని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు బంతిని ఇటువైపు నుంచి అటువైపు నెట్టడం వల్ల ఈ 42% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఒకటి ఏం చెప్తా ఉన్నంటే రేపు పొద్దున ఏం చెప్తారు, మేము చేసినాం కదా, మా పని అయిపోయింది. విషయం ఏంటంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ఒక మాటను మెన్షన్ చేసింది. దాంట్లో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయించడం కోసం పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట, అది బలమైనటువంటి మాట. రెండోది ఏంటంటే ప్రక్రియ స్టార్ట్ కావాల్సింది ఈ విధానంగానే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మేము చేసినటువంటి డెడికేట్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా, లేకపోతే చేసినటువంటి సెన్సస్ ఆధారంగా వీళ్ళకి ఇంతవరకు ఇవ్వచ్చు అనేటువంటి ఒక, సరే ఎక్కువన్నారా తక్కువన్నారా తర్వాత, కానీ అబౌవ్ 42 అనేటువంటి లెక్క దొరికింది. కాబట్టి 42% వరకు రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేటువంటి బలమైనటువంటి విషయాన్ని మనం చట్టసభ ద్వారా పార్లమెంట్ ముందు పెట్టొచ్చు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్న ఎన్డీఏ కూటమి పైన ఉంది. ఒకవేళ మేము బీసీలకు రిజర్వేషన్ ఇయ్యము, కానీ మాకు బీసీల ఓట్లు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓట్లు అడిగేటువంటి హక్కు కోల్పోతుంది. కానీ సమయం చాలా ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేసి డెడికేటెడ్ కమిషన్ వేసి ఈ 42%కి చట్టబద్ధత కల్పించి అసెంబ్లీలో ఆ బిల్లుని ఇమీడియట్గా పంపించుండే ఒక 3 నెలలు 4 నెలలు ఎక్కువ సమయం ఉండేది, ఒక 8-9 నెలల కీలకమైన సమయం ఉండేది. ఈ కాలంలో ఒక ఉద్యమాన్ని నిర్మించిన కేంద్రాన్ని దిగొచ్చేలాగా చేయడానికి అవకాశం ఉంటుండే. ఇప్పుడు లోకల్ బాడీ సెలక్షన్ పెట్టకపోతే కేంద్ర నిధులు రావని ఇంకొకటి ముందు పెడుతున్నారు, తక్షణమే పెట్టాలంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ టైం పీరియడ్లో ఎట్లా దీన్ని ఒక మూమెంట్ లాగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? అంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ముంగట క్లియర్గా ఒకటి బీసీల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏదైతే కాస్ట్ సెన్సస్ విషయంలో బీసీల కులాలను తక్కువ చేసి లెక్కలు చూపించారనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకాన్ని, అంటే మోసం జరిగిందనేటువంటి విషయాన్ని బీసీ ప్రజలు అర్థం చేసుకొని చర్చించుకొని ఇది తప్పు అనేటువంటి కంక్లూజన్కి వచ్చిన తర్వాత అల్టిమేట్గా ప్రభుత్వానికి ఇక బీసీలకు చేయాల్సిందే అనేటువంటి ఒక అనివార్యత ఏర్పడ్డది. దాంట్లో భాగంగా ఇప్పుడు వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అప్పర్ క్యాస్ట్ అయినప్పటికీ ఆయన క్లియర్గా అధిష్టానం, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయాలని నాతోటే సీరియస్గా మాట్లాడిండు. దాన్ని మనం దేశానికి ఆదర్శంగా చేయాలి మళ్ళన్నా అంటే నేను కూడా చెప్పిన ఇది ఒక పండుగ వాతావరణంలో చేయాలని చెప్పిన. కాకపోతే నాకు కొన్ని డౌట్స్ కొంత దాన్ని పరిశీలించినప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. సో జానారెడ్డి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఈ అంశంలోకి అప్పుడు నాకు కొంత ఆందోళన కలిగింది. ఇతను ఎంటర్ కావడం అంటే దశాబ్దాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, బీసీలకు రిజర్వేషన్లకు దక్కకుండా చేసినటువంటి అన్ని వ్యవహారాల్లో జానారెడ్డి గారి హస్తం ఉంది.
అప్పట్లో బీసీలకు రిజర్వేషన్ పెంచి ఇస్తామనేటువంటి టైంలో స్వప్నారెడ్డి అనే మహిళతోటి కేసు వేయించినటువంటి వ్యక్తి అని జానారెడ్డి గారి పైన అపవాదం ఉంది. సో ఇట్లా జానారెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత కొంత డౌట్ వచ్చింది. మనము క్యాస్ట్ సెన్సస్ చేయాలి, పకడ్బందీగా చేయాలనుకున్నప్పుడు గతంలో కేసీఆర్ చేసినటువంటి విధానాన్ని అవలంబించాల్సిందే. సో ఏం చేశారు? అప్పుడు దాదాపు 2,75,000 మంది ఎమ్యునరేటర్ని ఒకే రోజు దించారు గ్రౌండ్లోకి. ఆ ఒకే రోజు ప్రజలందరినీ అలర్ట్ చేసి మీరు ఖచ్చితంగా ఇంటికాడ ఉండాల్సిందే అని చెప్పి ఒక సర్వే వాతావరణాన్ని క్రియేట్ చేసి విస్తృతంగా ప్రచారం కల్పించి ఆ కార్యక్రమాన్ని చేశారు. 1 డేలో అది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దానికి లిమ్కా బుక్ రికార్డు ఏదో ఒకటి సరే ఇచ్చారు. కానీ ఇవాళ మనం చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్లో మనం క్యాస్ట్ సెన్సస్ చేయాలనుకున్నప్పుడు క్యాస్టు, ఆ తర్వాత సామాజిక అంశాలను తీసుకోవాల్సి ఉండే. కానీ మనం ఆర్థిక పరమైనటువంటి అంశాలను, బ్యాంక్ అకౌంట్లను, భూములను, వీటన్నిటినంటే సర్వేకు ప్రజలు భయపడే విధంగా క్వశ్చనర్ తయారు చేయడం. అక్కడ ఇంకొక డౌట్ వచ్చింది. సో ఇట్లెందుకు చేస్తూ ఉన్నారు, ఇన్ని అంశాలు ఎందుకు పెడతా ఉన్నారు అనేటువంటిది ఒక డౌట్ వచ్చింది. మూడోది ఏంటంటే, ఇంత ప్రతిష్టాత్మకంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆలోచనలోంచి వచ్చినటువంటి క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి అంశాన్ని పకడ్బందీగా నిర్వహించాలంటే దానికి ఏం చేయాల్సి ఉందంటే మంత్రులంతా ఎవరి ఇండ్ల కాడ నుండి ఆ రోజు ప్రారంభించాల్సిందే. ప్రారంభించి ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ తానే చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ తీరా క్యాస్ట్ సెన్సస్ అంతా అయిపోయినాక చివరి రోజుల్లో ముఖ్యమంత్రి గారు చేసుకున్నారు. అంటే దీని పట్ల వాళ్ళకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదా ఏందనేటువంటి ఒక 4వ డౌట్ కలిగింది. సో ఇట్లా రకరకాలుగా ఆ తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నటువంటి సమయంలో అధికారుల పైన పర్యవేక్షణ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ దానిపైన సమీక్ష లేదు, ఏమీ లేదు. ఏదో దాని అంగట్లో దొరికిన బిడ్డకు అవ్వేవాడు అన్నట్టుగా అయిపోయింది. అంతే, అధికారులు పోతే డేటా లేకపోతే లేదు. అంటే ఈ పరిస్థితి క్రియేట్ చేసినారు ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అనుమానాలని మాలాంటి వాళ్ళకు క్రియేట్ చేసినాయి. సో ఈ క్యాస్ట్ సెన్సస్ చేసినారు, 96% పూర్తయిపోయింది, ఇంకా కొద్ది మందే ఉన్నారు అంటే, సో మనం కల్లారా చూస్తున్నటువంటి లెక్కల ప్రకారం మనం ఎన్నో చేస్తున్నటువంటి అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంశాల ద్వారా అసలు 60-70% కూడా కాలేదు అనేది మనకున్న లెక్క. కానీ 90% అన్నప్పుడు ఇంకో డౌట్ రేజ్ అయిన తర్వాత కరెక్ట్గా ఫిబ్రవరి 2వ తారీఖు రోజు క్యాస్ట్ సెన్సస్ వివరాలు బయట పెడుతున్నారు అనేటువంటి టైంకు ఇక్కడ వరంగల్లో బీసీ గర్జన జరిగింది. ఆ గర్జన ఓవైపు జరుగుతూ ఉంటే ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ లెక్కలు రిలీజ్ చేసి, సో ఇక్కడ హిందూ ముస్లింలు, ఏది బీసీలో బీసీ ముస్లిమ్స్, ఓసీ ముస్లిమ్స్ అని విడదీసి తద్వారా బీసీల సంఖ్యను కుదించి ఓసీల సంఖ్యను పెంచుడుతోటి అప్పుడు బలపడ్డది. దీని వెనకాల భారీ కుట్ర జరిగింది అనేది. ఎందుకు జరిగింది అనేది చాలా మందితో విశ్లేషించినప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకోవడానికి క్యాస్ట్ సెన్సస్ ను అడ్డంగా వాడుకున్నారనేది మనకు అర్థమైనటువంటి విషయం. సో దీని ఎంటైర్ ప్రాసెస్ వెనుక జానారెడ్డి గారి హస్తం ఉందనేది మేము నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించినాం. అసలు మనం జారీ చేసినటువంటి ఆధార్ కార్డులే, మీ ఆధార్ కార్డుల డేటాలో క్లియర్గా కింద స్టార్ మార్క్ పెట్టి ఉంటుంది, మీరు ఒకసారి గమనించండి. స్టార్ మార్క్ పెట్టి అబౌట్ డేటా యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ అని కింద రాసి ఉంది. ఏదైతే మీద చూపిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 3,95,00,000 ఆధార్ కార్డులను జారీ చేయడం జరిగింది. ఆ ఆధార్ కార్డులకు సంబంధించినటువంటి సంపూర్ణమైన డేటా ఇక్కడ మేము ఎట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ఆధారంగా పొందుపరుస్తున్నామని పెట్టడం జరిగింది. 3,95,00,000 ఆధార్ కార్డులు బయోమెట్రిక్తో ఇచ్చేటివారు. ఒకటే ఆధార్ కార్డు, రెండోది ఏనికి కూడా ఛాన్స్ లేదు, ఏదో కలర్ జిరాక్స్ తీసుకుంటు తప్పితే. కానీ ఎన్రోల్ అయినటువంటివి 3,95,00,000 ఉన్న తర్వాత మనం క్యాస్ట్ సెన్సస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 3,70,00,000 అని చెప్పుడుతోటి అనుమానం ఇంకా బలపడిపోయి. సో ఈ అంశాలు వచ్చిన తర్వాత ఇది మా ప్రజలను మోసం చేస్తున్నటువంటి సర్వే, ఇది మా ప్రజలను దాచిపెట్టి 40 లక్షల మంది బీసీలను కప్పిపుచ్చి అప్పర్ క్యాస్ట్ వాళ్ళని పెంచుతున్నటువంటి లెక్క అనేటువంటి కంక్లూజన్కి వచ్చి ఆ పేపర్ను తగలబెట్టడం జరిగింది. నా పాయింట్ ఏంటంటే, మీతో అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు దీన్ని దేశానికి రోల్ మోడల్గా నిర్వహించాలి అని, మీరు కూడా అన్నారు కదా పండగలాగా చేద్దాం రేవంత్ రెడ్డి గారు అని.
మరి ఎక్కడ మరి రేవంత్ రెడ్డి తప్పు చేసిండా? నేనేమంటే జానారెడ్డి గారు చేసి ఉండొచ్చు నాకు తెలిసి. రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఆయన చాలా తెలివి కలవాడు. ఎందుకంటే ఈ లెక్కలు బయటకు వస్తే బీసీలు పట్టుకుంటారు. రేపు బీసీల దృష్టిలో నేను దోషిగా నిలబడేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. కానీ జానారెడ్డి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో 100% అక్కడ మ్యానిపులేషన్. ఇంత పెద్ద మ్యానిపులేషన్ జానారెడ్డి చేసిండా? 100% గానే ఉన్నాడు కదా, ఎక్కడ ఆయనకు పదవి లేదు. మీరు అనుకుంటున్నారు ఈ క్యాస్ట్ ఆ తర్వాత బీసీల రిజర్వేషన్ అంశం వచ్చిన ప్రతిసారి ఆయన సెక్రటేరియట్ లో మీటింగ్ లో వచ్చి కూర్చున్నాడు. ప్రతిసారి కూర్చున్నాడు. ఈ మధ్య కాలంలో వస్తలేనట్టు, ఎందుకంటే ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత. సో కాబట్టి ఇది కంప్లీట్ గా జానారెడ్డి గారు ఫ్యూచర్ లో రెడ్డి రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం వేసినటువంటి ఎత్తుగడ, రెడ్డి పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం కోసం వేసినటువంటి ఎత్తుగడ ఈ క్యాస్ట్ సెన్సస్ ను వాడుకుంటూ ఇందులో బీసీలను తగ్గించి చూపెట్టారు. జానారెడ్డికి రేవంత్ రెడ్డి తలొగ్గినట్టు అనుకోవాలా ఇప్పుడు? అంటే జానారెడ్డి గారి మాటను కాదని లేకపోయిందా, మరి లేకపోతే జానారెడ్డి గారు చూస్తున్నాడు కదా అని నమ్మిండా ఏందనేది తెలియదు. కానీ మొత్తానికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 21 లక్షల మంది, 22 లక్షల మంది కొత్తగా రావాల్సిన వాళ్ళు, ఆ తర్వాత పాత వాళ్ళు 22 లక్షల మంది, 44 లక్షల మంది బీసీల అడ్రస్ గలంత అయిపోయింది. అలాగే మైనారిటీస్, ఎస్సీల డేటా కూడా గలంత అయిపోయింది. మొత్తానికి ఒక 60 లక్షల గ్యాప్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నేనేమంటున్నానంటే క్లియర్గా మనం అన్ని రకాలుగా అన్ని యాంగిల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే బోగస్ అని తేలిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్ది మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ కి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో చేసి పకడ్బందీగా చేసినప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది. లేకపోతే నేను బీసీల పక్షాన్నే ఉంటాను అనేటువంటి అల్టిమేటం కూడా జారీ. ఆ పేపర్ తగలబెట్టే ముందు మీరు అదే ఆనాడు ఏదైతే రేవంత్ రెడ్డి దేశానికి రోల్ మోడల్ గా ఉండాలి అని మీతో మాట్లాడారు కదా ముఖ్యమంత్రి గారు, మరి మళ్ళీ ముఖ్యమంత్రిని వెళ్ళి కలిసి మీరు వివరించే ప్రయత్నం చేయలేదా? చేసిన వినే పొజిషన్ లో లేడా? విషయం ఏంటంటే అంటే మీరు ఆ తగలబెట్టే ముందు ఆ పని ఎందుకు చేయలేకపోతే? ఒక విషయం ఏంటంటే నేను ఆ ముందు రోజే నేను ఏది క్యాస్ట్ సెన్సస్ 2 తారీఖు వచ్చింది. 2 తారీఖు డేటా రాగానే 3 తారీఖు మార్నింగ్ న్యూస్ లో ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని తగలబెట్టండి అనేటువంటి మాట చెప్పిన. నేను ఫోన్ చేసిన కదా, ఫోన్ లైన్ కూడా కాల్ చేసింది కదా ఈ జరిగినటువంటి ఘటన మీద. ఆ తర్వాత 4 తారీఖు రోజు అసెంబ్లీ ఉంటే సీఎం గారిని కలవడానికి ట్రై చేసిన. బట్ అక్కడ సేమ్ టైం నాకు మండలి కూడా నడుస్తూ ఉంది. సో అక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం సేమ్ బీసీలకు సంబంధించిన నివేదిక ప్రవేశపెడతా ఉన్నారు. సో ఆ సమయంలో ఆయన కలిసేటువంటి ఛాన్స్ రాలే నాకు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారే ఎప్పుడైతే శాసనసభలో ప్రకటన చేసినారో బీసీలు కేవలం ఇంతమంది మాత్రమే ఉన్నారని, ఆ తర్వాత సహజంగానే మాలాంటి వాళ్ళలో ఒక ఆశల పైన నీళ్లు చల్లినటువంటి. కానీ చాలా సమర్థించుకుంటా ఎన్ని సమర్థించుకున్నా కంపేర్ చేసుకుంటూ చాలా అగ్రెసివ్ గా మాట్లాడండి కదా. ఎన్ని సమర్థించుకున్నా అక్కడ దొరికిపోయింది. మనం పట్టపగటీలు బజార్లో దొరికిన తర్వాత నేను కాదనడం కూడా తప్పు. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, ఇప్పటికీ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు చేయకుండొచ్చు, అధికారులు పొరపాటు చేయొచ్చు. నేను మండలిలో మాట్లాడినప్పుడు ఎక్కడైనా అధికారుల డాటా ఎంట్రీ ఎక్కడ పొరపాటు జరిగిందో చూసుకోండి అని చెప్పి నేనే బట్టి విక్రమార్క గారికి సూచన చేసిన, మా ప్రభుత్వానికి సూచన చేసిన. ఎస్, ఇది తప్పుడు రిపోర్ట్ అన్న విషయం ప్రతి మంత్రికి తెలుసు, ఇంక్లూడింగ్ సీఎం గారికి కూడా తెలుసు ఇది తప్పు అనేటువంటి విషయం. సో ఒక్క బీసీ అన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్క బీసీ అన్న సంతోషంగా ఉన్నాడా ఈ అంశం? లేదు, ఎవరు లేరు. కేవలం 1-2 మంత్రులు మాత్రమే దాని గురించి, అంటే వాళ్ళు కూడా కాదు కానీ వాళ్ళతో మాట్లాడిచ్చుంటారు. వాళ్ళు కూడా సర్వే అద్భుతంగా జరిగింది, ఇది జరిగిందని చెప్తా ఉన్నారు. మరి అయినా మీకు నోటీస్ వచ్చింది కదా 12వ తారీఖు లోపు రిప్లై నోటీస్ ఎట్లా ఇచ్చినారు మీకు? దాని వెనకాల కూడా జానారెడ్డి ఉన్నాడా? జానారెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి గారు జారీ చేసిన నోటీస్ అది. ఆ నోటీసులకు తీన్మార్ మళ్ళీ భయపడేటోడుగా జరిగేటోడు అంతకంటే కాదు. విషయం ఏంటంటే మీరు జారీ చేసినటువంటి నోటీసు ఈ క్యాస్ట్ సెన్సస్ అంశం కాదు, తీన్మార్ మల్లన్న లేవనెత్తుకొస్తున్నటువంటి బీసీ ఉద్యమం టార్గెట్ చేసి జారీ చేశారు. సో ఏం చేస్తారండి మహా అయితే బీసీ ప్రజల కంటే ఈ నోటీస్ నాకు పెద్దదా? పార్టీని సస్పెండ్ చేస్తారేమో రేపే ఎల్లుండో. దమ్ముంటే చేయమని. దమ్ముంటే ఎందుకు పార్టీ వాళ్ళది, ఎవరిది? మీరే అంటున్నారు ఎవరిది? పార్టీ వాళ్ళది. పార్టీ దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కాపాడడం కోసం ఆ తల్లి సోనియా గాంధీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కలలు కంటున్న పార్టీ అది. వాళ్ళ పార్టీ అది. వీళ్ళ పార్టీ ఏంది? వీళ్ళు కౌలుదారులు మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఒరిజినల్ గా రాహుల్ గాంధీ గారు, ఆ తర్వాత సోనియా గాంధీ గారు
ఆ కుటుంబం నడిపిస్తున్నటువంటి పార్టీ పేద వర్గాల కోసం నడిపిస్తుంది. ఆ పార్టీ నియమించిన నాయకులే కదా వీళ్ళంతా. ఎవరు రాష్ట్రాన్ని రూల్ చేస్తున్నారు. అందుకే కదా రాహుల్ గాంధీ గారు దీనిపైన వెంటనే ఎంక్వైరీకి ఆదేశించారు. దేనిపైన? సెన్సెస్ పైన వెంటనే ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు బయటికి రాలేదంటే వస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉట్టిన ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్ గాంధీ గారికి తెలవదా ఇక్కడ ఏం జరిగింది అనేది? క్లియర్ గా మేము 2-3 రోజులు అక్కడ ఉండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా. ఏం చేయాలి? రాహుల్ గాంధీకి కలిసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరిని కలవాలో వాళ్ళని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసినాము. నేనొకటే కాదు, తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా జరిగిన ప్రొఫెసర్లు, మేధావులు అందరు కూడా ఇవ్వాల్సిన డేటా ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా షాక్ అయినారు. వాట్ ఈస్ గోయింగ్ దేర్ అని. అంటే వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చిర్రు ఏమని? సో ఈ డాటాలో ఏదో సమ్ మిస్టేక్ జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తించారు. దానికోసమే బట్టి విక్రమార్క గారిని పర్యవేక్షణ చేయమని చెప్పారు. రెండోది ఏంటంటే ఒక అబ్జర్వర్ని పెట్టమని చెప్పారు. తర్వాత ఈ ప్రజల నుంచి వచ్చిన ప్రతి డౌట్కు సమాధానం తీసుకురావాలి, అవసరమైతే మళ్ళీ సర్వే చేయండి అని చెప్పారు. అందుకే బట్టి విక్రమార్కతో కలిసి అందరూ ప్రెస్ మీట్ లో పెట్టి మళ్ళీ వెనకాల అధిష్టానం ఎంటర్ అయిపోయింది. ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంటర్ అయిపోయింది. అధిష్టానం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన ఈ దేశానికి దిక్సూచిగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన కలలు కన్నటువంటి ప్రభుత్వంలో ఈ పేద వర్గాలకు మంచి జరగాలని కోరుకుంటున్నాడు. మరి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వర్గాలు కదా, మరి వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారా? మీ రాహుల్ గాంధీని, మీ సోనియా గాంధీని? ఇగో ఇన్ఫ్లుయెన్స్ వర్గాలకు, జానారెడ్డి చాలా ఇన్ఫ్లుయెన్స్ వర్గాలకు మొన్న మొట్టికాయలు పడ్డాయి. ఎక్కడ? ఢిల్లీలోనే పడ్డాయి. మొట్టికాయలు పడ్డాయి మంచిగానే. ఏమన్నా సంగతి ఎందుకు కానీ గట్టిగానే పడ్డాయి. అంటే నేనేమంటున్నానంటే అధిష్టానం కూడా అన్ని అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళకి తెలియకుండా ఏమీ ఉండదు ఈ రాష్ట్రంలో. ప్రతి తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసి తీన్మార్ మల్లన్న మీద విపరీతమైనటువంటి ఈ గ్యాంగ్, ఈ ముఠా ఏదైతే ఉందో, ఈ తీన్మార్ మల్లన్న ద్వారా ప్రమాదం ఉందని గ్రహిస్తున్నటువంటి ముఠా ఏదైతే ఉందో, వాళ్ళు వెంటనే పోయి తీన్మార్ మల్లన్న మీద ఎగనిస్ట్గా ఒక ప్రాపగండా స్టార్ట్ చేస్తే ఆయన ఇంకో రూట్లో సమాచారం తెప్పించుకోండు. మీ మీద వెళ్ళి కంప్లైంట్ చేశారు. వీళ్ళంతా అంటే ఈ పేర్లు ఎందుకులే, నాయకులే వీళ్ళు అంటే ఒక క్యాస్ట్ నాయకులు చేసినటువంటి సందర్భంలో ఆయన ఇంకో దగ్గర నుంచి సమాచారం తెప్పించుకున్నట్టు వాళ్ళు నాకు కాల్ చేశారు. వాట్ హ్యాపెన్ సో అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే ఇట్స్ ఓకే అని చెప్పి అన్నారు. అంతే. అయితే నేనేమంటున్నంటే మనం ఇక్కడ చేస్తున్నటువంటి పని ద్వారా రాహుల్ గాంధీ గారు ఈ దేశవ్యాప్తంగా తల ఎత్తుకునే విధంగా ఉండాలి. పని తల దించుకునే విధంగా ఉండకూడదు. రేపొద్దున ఈ క్యాస్ట్ సెన్సస్ లో జరిగిన పొరపాట్లను భారతీయ జనతా పార్టీ ఎత్తి చూపించి చూసినావా అని చెప్పి రాహుల్ గాంధీ గారిని నడి బజార్లో నవ్వుల పాలు చేస్తుంది. ఆయన నవ్వుల పాలు కావడానికి వీల్లేదు. ఆయన ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ చేయాలనుకుంటున్నటువంటి గొప్ప నాయకుడు. అటువంటి వ్యక్తి తలదించుకోవడం మాలాంటి వాళ్ళకు కూడా మంచి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చూడు మల్లన్న ఏం చేస్తున్నాడో, మల్లన్నకి చెప్పు నువ్వు సమాధానం రేవంత్ రెడ్డి అని అంటున్నాడంటే మీ పార్టీని మీరు నిలబెట్టినట్టు కాదు. ఇదే మల్లన్న ఇదే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అనేక ప్రశ్నలు అడిగింది. అప్పుడు వీళ్ళు ఎందుకు సమాధానం చెప్పలే? అనేక ప్రశ్నలు. నేను ఒక 12 ప్రశ్నలు అడుగుతా, ఈ 12 ప్రశ్నలకు జవాబు చెప్పు చాలని చెప్పిన అనేక సార్లు. వాళ్ళు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు విఫలమైనప్పుడు కాంగ్రెస్ పార్టీలోంచి ప్రతిపక్షాలు పుడతాయి. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం. ఇలా బీఆర్ఎస్ పార్టీ విఫలమైపోయి భారతీయ జనతా పార్టీ విఫలమైపోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రతిపక్షాలు పుడతా ఉంటాయి. అది కాంగ్రెస్ పార్టీ ఇన్బిల్ట్గా ఉన్నటువంటిది. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తారని ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ గురించి వీళ్ళు మాట్లాడతారా? 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 23% తీసుకొచ్చినటువంటి పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏది రిజర్వేషన్ పెంచాలనేటువంటి అంశాన్ని తీసుకొచ్చినప్పుడు బీసీల నువ్వు సమగ్ర కుటుంబ సర్వే చేస్తావు, లెక్కలు బయట పెట్టవు. కానీ బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనే దాంట్లో నీకు క్లారిటీ లేదు. కానీ 6.98% ఉన్నటువంటి ఓసీలకు మాత్రం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? దాన్ని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ కాదా? వీళ్ళకి అడిగే నైతిక హక్కు ఎక్కడిది? భారతీయ జనతా పార్టీకి కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్నను అడిగేటువంటి నైతిక హక్కు అంతకంటే లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మీ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు అంటే ఎస్ నా పార్టీ నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది.
మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి ఓ బీసీ ప్రజలారా, బీసీ ప్రజాప్రతినిధులారా, ఈ దేశంలో 50% పైచీలకు మీరు ఉన్నారు, కానీ మీకు అధికారం లేదు, మీరు మాట్లాడండి, గొంతెత్తండి అని చెప్పిండు. రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడు? నేను అది చేస్తా ఉన్నా, మా పార్టీ నాయకుడి ఆదేశాలను శిరసావహిస్తా ఉన్నాను. మీకు ఇచ్చిన నోటీస్ మీద కూడా మీ హైకమాండ్ మీరు అంటున్న ముఠాకి ముట్టికాయలు వేసిందా? ఎందుకు నోటీస్ ఇచ్చిరంటే అంటే అది ఇప్పుడు ఎందుకు లేదు, మీరు దమ్ముంటే సస్పెండ్. నేనేం చెప్తున్నా, అంత ధైర్యం నేను చెప్తా ఉన్నా, ఇది జానారెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం ఇచ్చిన నోటీస్ అయితే మీరు దమ్ముంటే చేయండి. తీన్మార్ మల్లన్న ఏందో చూపిస్తాడు. ఏం చూపించేది ఏముంటది? ఒక్క తీన్మార్ మల్లన్నకు ఏమైనా సంఖ్యలు దింపదలుచుకున్నారా మీరు? నేనేమంటున్నా, ఇది మీరు ఏలుకొని పోవడానికి, మీరు దున్నుకొని పోవడానికి రాహుల్ గాంధీ గారు వేసినటువంటి రోడ్డు కాదు ఇది. ఇది పేద ప్రజల కోసం ఆయన ఇచ్చినటువంటి వేదిక. మీరు దాన్ని అడ్డం పెట్టుకొని ఈ వర్గాలను దొక్కుతాం అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఎంతమంది అండి? పిడికెడు మంది లేనటువంటి వాళ్ళు లక్షలాది 2 కోట్ల మంది ఉన్న బీసీలను బెదిరిస్తారా? బీసీలను బెదిరిస్తారా? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న రెడ్డి లీడర్లని తీన్మార్ మల్లన్న టార్గెట్ చేస్తున్నాడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఇది చర్చ జరుగుతున్న చర్చను నేను క్లారిటీ ఇస్తాను. దీనికి కంటిన్యూషన్ ఇంకొక క్వశ్చన్, దానికి లింక్ క్వశ్చన్ ఏంటంటే అసలు తీన్మార్ మల్లన్నని నడిపించేదే రేవంత్ రెడ్డి అని ఇంకొక విశ్లేషణ కూడా మాట్లాడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రెడ్లు అంటే, నేను రెడ్లు అంతా విడిపోయి ఉన్నారని ఊహించుకునేంత భ్రమలలో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పదే చెప్తా ఉన్న విషయాన్ని ఉడబోస్తే అమృతం కాదు, అది ఎప్పటికి విషయమే అని. కాబట్టి వాళ్ళు ఏదో విడిపోయి ఉన్నారనేటువంటి భ్రమ ఎవరన్నా కల్పిస్తే అది భ్రమనే. బీసీలు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలో. వాళ్ళంతా కలిసే ఉన్నారు. కాబట్టే నేనేం చెప్తా ఉన్నంటే, వెనకట కేసీఆర్ అంటా ఉండే లంకల పుట్టిన అని రాక్షసులే అని. నేను అన్నాను కానీ గుర్తు చేస్తాను అంతే. సో ఆ లైన్కి ఇదే స్టేట్మెంటా? 100%. సో అట్లాంటిది ఏం లేదు. ఒక విషయంలో రేవంత్ రెడ్డి గారి విషయంలో కొంత మేము కన్సర్న్ ఎందుకున్నామంటే, రేవంత్ రెడ్డి ప్లేస్లో ఇంకా ఏ నాయకుడు ఉన్నా కనీసం ఈ క్యాస్ట్ సెన్సర్ చేయకపోతుండే, అసలు దీని దరిదాపులో కూడా రానియకపోతుండే. రేవంత్ రెడ్డి ఎట్లా క్యాస్ట్ సెన్సస్ కి అనుకూలంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? అంటే రాహుల్ గాంధీ అంటే రేవంత్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకు ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే, తను చాలా జాగ్రత్తగా భవిష్యత్తులో నేను దోషిగా ప్రజల ముందు నిలబడొద్దు అనేటువంటి లెక్కలు ఆయనకు ఉంటాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఒక 10 ఏళ్ళు ఫ్యూచర్ ఊహిస్తాడు. అంటే 10 ఏళ్ల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం వద్దన్నా ఈ దేశంలో బీసీలు మెజారిటీ రాష్ట్రాలను కైవసం చేసుకుంటారు. సో బీసీల ప్రాతినిధ్యం కిందే మనం అంతా వర్క్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి లెక్కలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయన ముందు ఈ కార్యక్రమాన్ని చేశాడు. అరే మీరు రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని స్టేట్మెంట్లు ఇస్తున్న తర్వాత మరి ఆయన ఆ లైన్ లో ఎందుకు ఊహిస్తాడు? అంటే వాళ్ళ కింద పని చేయాలనుకుంటాడా? నేనే లీడర్గా ఉండాలనుకుంటాడు కదా. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఎవరు అనుకున్నా, ఎవరు నేనే ఉండాలని అనుకున్నా 28 వరకే. ఆ తర్వాత మీ జేజమ్మలు దిగొచ్చినా మీరు సీఎంలో ఉండలేరు. ఇది బీసీలకు కేంద్ర బిందువు కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రం. హరీష్ రావు కూడా అదే స్టేట్మెంట్ అంటున్నారు. హెలికాప్టర్ లో దిగిన మల్లన్న హెలికాప్టర్ రేవంత్ రెడ్డి పంపించిండట కదా, ఆయనే పంపించిండట కదా. ఆ హెలికాప్టర్ మీ ప్రతిమా శ్రీనివాసరావు దగ్గరనే రెంట్కు తీసుకున్నాం కదా, అడగకపోయినావు? మరి ప్రతిమా శ్రీనివాస్ దగ్గర రెంట్కి తెచ్చిరా? రెంట్కు తెచ్చినాం కదా. ఓకే, అడగకపోయినావు? దీనికి పైసలు ఎవరు కట్టరు అనేది వినోదరావు బ్రదర్ అడగకపోయినావు? మీ ఆయాంలోనే కదా ఆయన దోపిడీ చేసుకున్నది. అడిగితే తెలియదా? రెంట్ ఎందుకు కట్టిరు? మరి రెంట్ ఎందుకు కట్టినామంటే కాదు, వాళ్ళు రెంట్కు పెట్టిరు కాబట్టి అది రెంట్కు తీసుకోవడం జరిగింది. అంతేగాని నేను యాక్చువల్గా కూడా ఆ హెలికాప్టర్ ఎక్కువద్దు అనుకున్నా. నేను అంటే యాక్చువల్గా వేరే గెస్ట్ వచ్చేది ఉంటే ఆయన రాకపోతే నేను పోవాల్సి వచ్చింది. నేను బై రోడే పోతా అని చెప్పి, ఎందుకంటే ఇలా హెలికాప్టర్ నేను నమ్మాలి. నమ్మరు అనుకో, అట్లుండే. నాకు గాలి నుంచి గాలి పోతా అనుకున్నారా? ఏమో చెప్పలేము. అట్లా అని బై రోడ్ ఉండే యాక్చువల్గా నాది. సో నేను దాంట్లో పోవడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు నాకు హెలికాప్టర్ పెట్టింది పోయి నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళకు ఒక అన్ని అనుమానాలు అనమాట. మల్లన్న ఎవరు, మల్లన్నలు, బీసీలు, రఘులు వీళ్ళందరికీ హెలికాప్టర్ వాడే దమ్ము లేదని మీరు అనుకుంటురా? వాడాలి కాదు, హరీష్ రావు గారు కూడా అనుకుంటున్నారా అని నేను అడుగుతా ఉన్నా.
మేము ఎప్పుడో చెప్పినాం కదా, అవకాశం వస్తే హెలికాప్టర్ కూడా కొంటామని. మీరు ఇది ఏదో విచిత్రంగా బీసీలే ఎట్లెత్తారా హెలికాప్టర్ అమ్మ అని అనుకుంటారా? ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకానమీ జమ కావడానికి ఎకానమీకి ఒక ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు బీసీలు జమ చేస్తున్నారు. బీసీలు ఎకానమీ సృష్టిస్తూ ఉంటే, బీసీలు కొనుగోలు శక్తి పెంచుకొని పనిచేస్తూ ఉంటే దాని మీద మీరు ఆడుకుంటా మీరెట్లా కొంటారని చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారిని నేను అడుగుతా ఉన్నా, మనం తెలంగాణ భవన్ కట్టే కొత్తలా చెప్పులు, లబ్బర్ చెప్పులు, మరి తమరు ఎట్లా కావచ్చు సార్? నాకు అర్థం కాలే. 200 గ్రాముల లేని మంది మీరంతా 200 గ్రాముల మసాలా సరిపోతుంది ఇలా కాందానికి అంతా ఏమైనా కూర వండితే. వీళ్ళు హెలికాప్టర్లు ఎక్కి తిరగవచ్చు, కానీ బీసీలు మాత్రం హెలికాప్టర్లు పోకూడదు, హెలికాప్టర్లు వాడకూడదా? వీళ్ళు పట్టేదారులా దానికి? రేవంత్ రెడ్డి గారు నాకు హెలికాప్టర్ కాదు, నేనే రేవంత్ రెడ్డి గారికి హెలికాప్టర్ సమకూర్చేంత పరిస్థితిలో ఉన్నాం ఇవాళ బీసీలమంతా. మా బీసీల టెన్షన్గా మా లెక్క ఏది ఇది క్యాస్ట్ సెన్సస్ని కరెక్ట్గా పూర్తి చేసి చట్టసభలో దీన్ని పెట్టి ఆమోదింపజేసి పార్లమెంటుకు పోయి ప్రధానమంత్రితో ఆమోదింపజేసి 42% రిజర్వేషన్ ఈ బీసీల గనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేగలిగితే రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద హెలికాప్టర్తో పూలు పంపిస్తా. అంత చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి ఆలోచన ఉన్నదని మీరు అనుకుంటున్నారా? ఉండాలని కోరుకుంటున్నాం. అంటే 10%, 20%, 30%? నేను పర్సంటేజ్ చెప్పలేను, విశ్వాసంతో ఉన్నా, నమ్మకంతో ఉన్నారు. ఎస్. కానీ మరి ఇంత నమ్మకం మీరున్నారు, కానీ ఆయనేమో మీకు నోటీస్ పంపిండు కదా. ఎవరు? రేవంత్ రెడ్డి గారా? రేవంత్ రెడ్డి గారు ఎందుకు పంపుతాడు నోటీసు? రేవంత్ రెడ్డి తెలియకుండా నోటీస్ ఎట్లా ప్రింట్ అవుతుంది? విషయం ఏంటంటే ఇక నోటీసు నేనే దేక్తలేను ఆ నోటీసుని, దాన్ని మీరు సీరియస్ గా ఎందుకు తీసుకుంటారు? సరే ఫస్ట్ అయితే తీసుకో, తర్వాత చూద్దామని అన్నాడా? అట్లని కాదులే, కానీ నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, సరే ఆ నోటీసు పర్పస్ వేరని చెప్తా ఉన్నా. నోటీసులో ఉన్నటువంటి అంశాల గురించి వాళ్ళకు తెలివి ఉందో లేకనో అది సరే సర్వ్ చేసారు. అసలు నేను వ్యతిరేకించింది ప్రభుత్వ అధికారుల చేత తయారైనటువంటి సెన్సస్ డాటా తప్పని తగలబెట్టిన దానికి పార్టీకి ఏం సంబంధం? సెన్స్ బాగాలేక కానీ ప్రభుత్వానికి అది ఇచ్చిన జీవో కూడా కాదు, ఇంకా మా రాహుల్ గాంధీ గారు చింపేసినట్టు ఆర్డినెన్స్ కూడా కాదు, మళ్ళా ఆర్డినెన్స్ కూడా కాదు, కాగితం అది. విషయం ఏంటంటే క్యాస్ట్ సెన్సస్ ప్రారంభించినప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న ప్రజలారా పాల్గొనండి, కుల సంఘాలారా క్యాస్ట్ సెన్సస్ లో మన ప్రజలందరూ పాల్గొనేలా చేయండి అని చెప్పి మనం కదా ప్రచారం చేసి పార్టీ లైన్ని నేను ప్రచారం చేసి ప్రజల్లోకి అవగాహన కల్పించిన క్యాస్ట్ సెన్సస్ లో పాల్గొనండి, అది పార్టీ లైన్ అంతవరకే. ఈ అధికారులు జానారెడ్లు వీళ్ళందరూ చేసినటువంటి ఫేక్స్ డేటా ఏదో ఉందో అది ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్. ఇప్పుడు వెంకటరెడ్డి కూడా మీ మీద మాట్లాడినట్టున్నారు కదా. ఇక ఆయనకు కూడా నేను సమాధానం చెప్పాలి. ఎవరికి మంత్రి ఇంకా మంత్రి మీ జిల్లా ఆయన సంగతి నాకు తెలియదు. ఆయన గురించి పెద్ద టాపిక్ ఏమొద్దు, నల్గొండ జనం చెప్తారు. విషయం ఏంటంటే లెక్కలన్నీ బయట నేనేమంటున్నావు ఆయన ఉన్న మనిషి గురించి అడుగు, నేను చెప్తా. ఇక ఆయన గురించి అడిగితే నేను ఏం మాట్లాడాలి రగ్గా? ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన ఆయన నెంబర్ 2, నెంబర్ 3లో ఉన్న ఆయన మీరు అంతా అవుతాడు ఈజీగా తీసేస్తే ఎట్లా? ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. వాళ్ళు ఇరాక్ దేశం వాళ్ళు కూడా పిలిచిరు ఇటువంటి మంత్రి మాతాను ఉండాలని, కానీ వాళ్ళకి భవిష్యత్తు అందనట్టు సమాచారం. ఇప్పుడు మీకు ఇచ్చిన దాంట్లో ఒక లైన్ పెట్టిరు వాళ్ళు, రెడ్లని కానీ ఇంకా వేరే కులాలను కూడా ఆయన దూషించిండు అన్న కోణంలో పోలీస్ స్టేషన్లో కేసులు అవుతున్నాయి, కేసులు పెట్టిరు అన్నది కూడా ఒకటి వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు మీరు ఇంకొక కులాన్ని ఒక బూత్ లాంగ్వేజ్తో తిట్టడం? సరే ఇదేమన్నా రఘు, అది చెప్పుపోని ఏమన్నా లైవ్ నడుస్తుంటే ఇక్కడ క్లియర్గా లైవ్ నడుస్తుంటే ఆ లైవ్లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లగాడు వచ్చి బీసీలంతా మా ఉత్సాదాగాలని అనొచ్చున్నారు రఘు? అనకూడదు. ఇక్కడ మీకు చూపిస్తారు రఘు, ఇగో ఈ లైవ్ నడుస్తుంటే బీసీలంతా మా ఉత్సాదాగి బతకాలరా, బీసీలంతా మా ఉత్సాదాగి బతకాలరా అని చెప్పి చెప్తే నేను వీనికి సమాధానం, మహేష్ రెడ్డి వీనికి సమాధానం చెప్పిన, ఎవరు ఎవరు తాగుతుండ్రా అని చెప్పిన.
దాన్ని జానారెడ్డి గారికి ఫోన్ అందుకొని ఏ రెడ్లను అందరినీ ఉత్సదాగమన్నారా మల్లన్న అని చెప్పి దాన్ని ప్రాపకాండ చేయాలని చెప్పిండు. ఆయన చెప్పిండా? నేను అనుకుంటున్నా ఆయన ద్వారానే జరుగుతుంది. విషయం ఏంటంటే వీళ్ళకి అసలు ఇది చూసినటువంటి వాళ్ళు చల్ ఇట్లా అనకూడదా బీసీలను అని చెప్పి చాలా మంది రెడ్లు నాకు ఫోన్ చేశారు, ఇట్లా అంటారా బీసీలను అని చెప్పి. అయితే ఈ బీసీ ఉద్యమాన్ని అనసడానికి ఇది వాడుకోవచ్చు అని అనుకున్నావు. ఆ దరిద్రం ఏమైందంటే వీళ్ళు స్టార్ట్ చేయగానే బీసీలు పోలరైజ్ అయ్యారు. దాంతో వెంటనే ఆ ఉద్యమాన్ని ఆపారు. కనీసం నేను 100-150 బొమ్మలన్నా తలగబడతాయి, 20 శివయాత్రలను వెళ్తాయి అని అనుకున్నా. అది దరిద్రానికి మధ్యలో ఆగిపోయి ఈడ బీసీలు ఆత్మగౌరవం లేక బతున్నారు. అంటే మేము అంటాం మీరు పడాలి, మేము వేస్తాం మీరు తినాలి, ఆత్మగౌరవం లేకుండా బతున్నామా? ఏమన్నాడు ఆయన? బీసీలు అందరూ మా ఉత్సదాగాలని చెప్పాడు. నేను కనీసం మీ మీ కులం పేరన్నా తీసినా? మీకు కావాల్సింది ఏంది? తీన్మార్ మల్లన్న కాదు, తీన్మార్ మల్లన్న వెనక స్టార్ట్ అయిన బీసీ ఉద్యమము, దాన్ని అణిచివేయాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలను బీసీలను గమనించడం ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలం అందరం ఒక్కటై ఒక్క తాటి మీద నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నాయకుడా బీసీ నాయకుడా? కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకుడిని. కానీ మీ పార్టీ బీసీల పక్షపాతిగా ఉన్నదని మీకు అనిపిస్తుంది? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్తా ఉన్నాడు కదా, జిత్నా ఇస్సేదారి ఉత్తినే బాగేదారి అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాడు కదా. ఆయన ఆశయాలు ఇంప్లిమెంట్ ఆయన ఆశయాలు ఇంప్లిమెంట్ అయితే ఈ దేశం శరవేగంగా ముందుకు పోతుంది. ఈ తారతమ్యాలన్నీ తగ్గిపోతాయి. ఇంప్లిమెంట్ చేయనిచ్చే అవకాశం ఉందా? అంటే ఆయనకు మనస్ఫూర్తిగా ఉంది రఘు ఇది ఇంప్లిమెంట్ చేయాలని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ, మెజారిటీ మంత్రులు వాళ్ళు ఉన్నప్పటికీ, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇక్కడ బోయినపల్లి దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళ నోటి నుంచి క్యాస్ట్ సెన్సస్ అని చెప్పించాను. అంటే ఆయన ఎంత పవర్ఫుల్గా ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ చేయించాలనుకుంటే అంతే పవర్ఫుల్గా పనిచేసిన ఇందిరాగాంధీని ఇదే రెడ్లు పార్టీ పెట్టి చేయాల్సినంత పని చేశారు. ఇదే రాహుల్ గాంధీ అదే పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడున్న రెడ్డి నాయకులు కూడా అదే ప్రయత్నం అప్పుడు భవిష్యత్తులో చేయబోతున్నారు అన్నది ఒక చర్చ. బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇంత చైతన్యం లేదు రఘు, ఇంత చైతన్యం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇబ్బంది జరిగినా, ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయాలని చూసినా ఈ వర్గాల ప్రజలంతా హక్కును చేర్చుకునేటువంటి శక్తి ఇలా కాంగ్రెస్ పార్టీ సొంతం. అప్పుడు లేదు ఇంత అవేర్నెస్, ఇప్పుడు ఉంది. అప్పుడు ఆడినట్టు ఇప్పుడు ఆడతామంటే కుదరదు. దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ అంతా తోడు చేసుకుపోతా ఉంటే మీరు మళ్ళీ ఇంకా కాంగ్రెస్ అంటున్నారు. ఎందుకు బీజేపీ అంత ఆక్యుపై చేస్తున్నది? ఎందుకు అనుకుంటున్నావు అట్లా? ఎందుకు అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ కొత్త జీవసత్వాలు పోసుకుంటుంది ఇప్పుడే. ఒకప్పుడు ఈ దేశంలో ఆమ్ ఆద్మీ విస్తరిస్తుంది, ఆమ్ ఆద్మీ పంజాబ్ గెలిచింది, ఆమ్ ఆద్మీ ఢిల్లీలో ఉంది, ఆమ్ ఆద్మీ పక్క రాష్ట్రాలకు గుజరాత్లకు పోయింది, ఆమ్ ఆద్మీ ఇది చేస్తుంది అది చేస్తుంది అనుకున్నా. ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయి ఇంకా వీళ్ళు వస్తారనే టైంకు ఎవరిని ఎట్లా చేయాలనో అట్లా చేసుకుంటూ వస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి రక్ష, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ పేద వర్గాల కండ. ఏమో బయట ఆల్రెడీ మల్లన్న ఢిల్లీకి పోయిండు, పార్టీ రిజిస్ట్రేషన్ కూడా దగ్గర పడుతున్నది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, పార్టీ పెట్టబోతున్నాడు అన్న చర్చ ఉంటే మీరేమో మొత్తం కాంగ్రెస్ అని లేపుతా ఉన్నారు. రఘు నేను ఒకటి చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ఏం చేస్తాడంటే తీన్మార్ మల్లన్న ఖాళీ ఎప్పుడు కూర్చోడు రఘు. మాకు ఉండాల్సిన వ్యూహాలు, మాకు ఉండాల్సిన ప్రతి వ్యూహాలు, మాకు ఉండాల్సినటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇంట్లో కూర్చుంటే వాళ్ళం కాదు మేము, మాకు ఉండాల్సిన వ్యూహాలన్నీ ఉంటాయి. ఓకే, నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ, రాహుల్ గాంధీ గారి ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేసి ఎవరెంత ఉన్నారో ఈ దేశంలో వారికి అంత వాట దక్కాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన, దానికోసం చేరినాం. మేము విశ్వసిస్తూ ఉన్నాం అది జరుగుతుందని, ఈ దేశవ్యాప్తంగా జరుగుతుందని విశ్వసిస్తూ ఉన్నాం. పార్టీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా? ఇంతకీ పార్టీ విషయం ఏంటంటే ఆల్రెడీ చాలా మంది ఈ క్వశ్చన్ అడిగినారు, ఏదో పార్టీ పెడతా ఉన్నారు, ఏదో పెడతా ఉన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక కథ ఓ లెక్కన. సో చాలా బీసీ పార్టీలు పుడతాయి రేపొద్దుగాల, చాలా బీసీ పార్టీలు పుడతాయి. బీసీల నుంచి ఒక పార్టీ రాకూడదా? ఏంది వస్తే తప్పేముంది. ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు అంతే, పెట్టుకోవచ్చు, కొట్లాడవచ్చు. సరే, మా ముందు ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను మేము విజయం సాధించే దిశగా తీసుకుపోవాలి. ఆ ఆలోచన గెలవాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు.
కాంగ్రెస్ బీసీ అనో కాంగ్రెస్ బహుజన అనో ఇంకో పార్టీ ఏమైనా అట్లా ఏం లేదు రఘు, అట్లా ఏముండదా, అట్లా అవకాశమే లేదా? విషయం ఏం చెప్తా ఉన్నంటే కాంగ్రెస్ పార్టీ మేము విశ్వసిస్తా ఉన్నాం బీసీలను దూరం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి చైతన్యం కాంగ్రెస్ పార్టీ బలం. ఒకటే పాయింట్, ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీ బీసీలకు దగ్గర అవుతుంది అని మీరు ఒక ఒక టార్గెట్ ని పెట్టుకున్నారు, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అంటే ఇది జరగకపోతే ఇక మేము వీళ్ళతోని కథ మీకు మాకు సంబంధం లేదని మీరు అప్పుడు అనుకుంటారు. రాహుల్ గాంధీ గారికి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఈ వర్గాల నుంచి మేము అందించాలి. రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ సంపూర్ణంగా నెరవేర్చేంత ధైర్యం మేము ఇవ్వాలి ఆయనకి. ఆ ధైర్యాన్ని ఓ వైపు ఇస్తూనే ఈ వర్గాల నుంచి ఆయన ఆలోచనని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయిస్తాం. అది మాకున్న కాన్ఫిడెంట్. అది ఆయనని డామినేట్ చేసి ఆయనని బెదిరించి నువ్వు ఇది చేస్తే నేను నీ పార్టీని ఖతం చేస్తామని బెదిరించేటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో వాటికి ముక్కుతాడేయాలి. ఇన్ని రోజులు జరిగింది అదే, ఇన్ని రోజులు జరిగింది. కానీ మీ టార్గెట్ జస్ట్ ఒక 3 to 4 years మాత్రమే ఉంది. ఈ టార్గెట్ రీచ్ అయ్యి రెడ్లని కాదని లేకపోతే వెలమలని కాదని ఇంకో వర్గాన్ని కాదని రాజ్యాధికారంలోకి రావడానికి ఏం అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఎలక్షన్ పెడితే బీసీల సత్తా ఏందో బయటకు వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున లేసింది బీసీ మూమెంటు. బీసీ ప్రజల్లో ఒక సరికొత్త ఆలోచన ప్రారంభమైంది. ఇప్పుడు నువ్వు విడిపోయి ఎవరిని బెదిరిస్తావు? నువ్వు రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా పనిచేసి నీ తాన ఓట్లేవి, నీ తాన ఓట్లే లేవుగా, ఎవరిని బెదిరిస్తావు? నువ్వు ఓట్లన్నీ మా తానుండే, మేమంతా రాహుల్ గాంధీ గారికి ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ చేయించడం కోసం అండగున్నటువంటి వాళ్ళం కదా. సో కాబట్టి నేనేమంటున్నానంటే నేను నమ్ముతా ఉన్నా రాహుల్ గాంధీ ద్వారా సాధ్యమవుతుందని నేను నమ్ముతా ఉన్నా. సో భవిష్యత్తులో ఇంకొక 6 మంత్రుల క్యాబినెట్, పూర్తి క్యాబినెట్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. 6గురిలో తిన్మార్మలకి ఒక మంత్రి పదవి ఇస్తా అంటే ఒకవేళ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? నేను సిద్ధంగా లేరా? తీసుకోను. కాకపోతే ఆ మంత్రివర్గ విస్తరణ అనేది బీసీ ఉద్యమానికి మరింత ఊపిరిస్తుందని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎట్లా అంటే మంత్రివర్గ విస్తరణలో 6కి 6 బీసీలకు ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులు 2 అయితే రెడ్లకు పోతాయి, 200% పోతాయి. నేనేమంటున్నా అవి పోతే బీసీ మూమెంట్ అక్కడి నుంచి మరో వేదిక మీదకి మారుతా ఉంటుంది అన్నట్టు. అంటే ఇవన్నీ భవిష్యత్తులో ఇట్లా ఎంతకాలం మీ పార్టీ మిమ్మల్ని ఆ పార్టీలో అంటు పెట్టుకొని మిమ్మల్ని చూస్తా ఊరుకుంటుంది? అంటే విషయం ఏంటంటే రఘు, పక్షి కొమ్మ చివరన కూర్చుంది కొమ్మ మీద ఉన్న నమ్మకంతో కాదు రఘు, తన రెక్కల మీద ఉన్న బలంతో, తన రెక్కలను నమ్ముకొని కూర్చుంది. అర్థమైందా? ఈ మెజారిటీ ప్రజలు, ఈ 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదివాసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాహుల్ గాంధీ గారికి ఎల్లప్పుడూ దగ్గర ఉండాలని కోరుకుంటున్నా. ఆయన ద్వారా ఈ దేశంలో ఒక సరికొత్త కులగణన జరిగి ఈ దేశంలో సంపద అందరికీ సమానంగా పంచేటువంటి రోజులు అవ్వాలి. ఇస్ ఇట్ పాసిబుల్? 100% సంపదని పంచడం అనేది పాసిబుల్? ఎందుకు పాసిబుల్ కాదు? ఒక వర్గానికి మాత్రమే పంచబడుతున్నటువంటి సంపద ఈ దేశంలో అన్ని వర్గాలకు పంచడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? వడ్డించేటోడు ఈ వర్గాల శ్రేయస్సును కోరుకుంటాడు అయితే 100% సాధ్యమవుతుంది. సాధ్యంగా ఉంది ఎందుకు? మీ లక్ష్యం, మీ టార్గెట్ 100% ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల చేతిలోకి తీసుకురావాలి. దశాబ్దాలుగా అన్యాయానికి గురైనటువంటి బీసీలకు అధికారాన్ని ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ అన్టచబుల్స్గా మిగిలిపోయినటువంటి బీసీలకు అధికారం వస్తే మెజారిటీ ప్రజల బతుకులు మారుతాయి. దీన్ని ఎట్లా విశదీకరిస్తారు మీరు? రేపొద్దున ఎలక్షన్స్ వస్తాయి, నోటిఫికేషన్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంది. బీసీ ముఖ్యమంత్రి అనేది ముందుగానే అనౌన్స్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రఘు, మాకు ఉండాల్సిన వ్యూహాలు మాకున్నాయి. అభ్యర్థి తర్వాత చెప్పాల్సిన టైంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు? వాళ్ళే కదా. నేనేం చెప్తా ఉన్నా, మాకు తెలుసు. ఎందుకంటే కొన్ని ఎలక్షన్లు మేము అబ్జర్వ్ చేసినాం కదా ఏం జరుగుతుంది అనేది. మా కాడ ఉండాల్సిన వ్యూహాలు మాకున్నాయి. ఆ వ్యూహం చెప్పాలనుకున్నప్పుడు తొలి వెలుగు స్టూడియో ఏడుందో ఎంకులాడుకుంటూ వచ్చి నేనే చెప్పిపోతా. మా వ్యూహాలు మాకున్నాయి. మా వ్యూహం ప్రకారం 100% సక్సెస్ అవుతాం. ఇప్పుడు మీరు ఓన్లీ బీసీయా లేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల? అంటే ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా సోదర వర్గాలు. వాళ్ళని కలుపుకుంటాం. మా దాంట్లో వాళ్ళని కలుపుకొని సంపదలో ఎప్పుడైనా లాస్ట్కి వాళ్ళకు వడ్డింపు జరిగేది, కానీ ఫస్ట్ వడ్డింపు వాళ్ళకి జరగాలి. సంపద ఫస్ట్ వడ్డింపు ఆ వర్గాలకు జరగాలి.
కాబట్టి వాళ్ళకు చేయగలిగినటువంటి శక్తి బీసీలో ఉంది. వాళ్ళని కలుపుకొని మేమంతా చిట్టాపట్టాలు వేసుకొని పోయేటోళ్ళం రేపు పొద్దుగాల. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదివాసీ అందరూ కూడా చిట్టాపట్టాలు వేసుకొని పోయేటువంటి వాళ్ళమే మేమంతా. ఇప్పుడు మొన్న వరంగల్లో జరిగిన సభ తర్వాత మీకు ఏమైనా హోప్ కనిపించిందా? 1,00,000 కొంతమంది అంటున్నారు సభలో 10,000 మంది అంటారు, 20,000 మంది వచ్చారు, 5,000 మంది వచ్చారు అంటే ఎవరు లెక్కలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మీకున్న అంచనా విషయం ఏంటంటే రఘు, 1,00,000 మందిని రోడ్డు ఎక్కించగలిగినాం రఘు. ఓకే. ఇప్పుడు సహజంగానే ప్రపంచమంతా తెలుసు సభ సక్సెస్ అని, సక్సెస్ఫుల్గా చేసిరనేది ప్రపంచమంతా తెలుసు. కానీ ఇప్పుడు ఒక్కసారి మీరు చూస్తే మేము వాస్తవానికి మధ్యాహ్నం 2 గంటలకు సభ అనుకున్నాం. ఎర్ర టెండర్ టెంట్ వేసేది ఉండేనేమో, మొత్తం చెట్ల కింద జామ్ అయిపోయి నిండిపోయినారు ఎక్కడికక్కడ. మీరు ఒకసారి చూస్తా అంటే ఇగో నేను చూపిస్తా చూడండి. అసలు వాళ్ళు ఈ టెంట్ అన్నయ్యరా, ఇంత అదన్నయ్యరా, ఇదన్నయ్యరా అంటూ ఉంటే ఇగో చూడు రాజు, ఈ ప్రజలు చూడు. ఓకే, మన ఆర్ట్స్ కాలేజ్ చెట్ల కింద చెట్ల కింద మొత్తం ఆర్ట్స్ కాలేజీ నిండా మంది. ఊర్ల కూర్లు గదులు వచ్చినాయి రఘు. ఊర్ల కూర్లు గదులు వచ్చి ఇగో ఓ జాతర, సమ్మక్క సారక్క జాతర సాగినట్టు సాగింది. ఇంత అద్భుతమైనటువంటి సభ నిజంగా ఇట్లా ఈ స్థాయిలో ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ప్రజల్లో నిజంగా చైతన్యం వచ్చిందా రాలేదా, కదులుతున్నారా లేదా అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ప్రజలందరినీ చూసిన తర్వాత నాకు ఒక పోలీస్ ఆయన వచ్చి, ఏం సార్ ఎట్లా వస్తారు సార్ ఈ పబ్లిక్ అంతా, రోడ్ల మీద మొత్తం వాళ్ళే ఉన్నారు సార్, వీళ్ళని 2 కిలోమీటర్ల దూరంలో ఆపితే కూడా కాలినడకని వచ్చారు. లక్కీ ఏం జరిగిందంటే వీళ్ళు కాలినడకని వచ్చేదంతా వరంగల్ అంతా చూసింది, ఈ తిరిగి జనమే ఆడిపోతుర్రు అని. సో ఇగో ఏం జాతర ఇది, బీసీల జాతర కాకపోతే ఏంది అగో. ఈ రకంగా సరే వాళ్ళు దాన్ని తక్కువ చేసి చూపించాలని సహజంగానే అపోనెంట్ వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు అనుకుంటే మాకే ఇబ్బంది లేదు. కానీ ఈ సభ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్కటైనమనేటువంటి విశ్వాసం మరింత రెట్టింపైంది మాలో. మరింత రెట్టింపై మరింత ఉత్సాహంతో పనిచేసేటువంటి ఒక శక్తి మాకు వచ్చింది. సరే, పొద్దున ఏ పార్టీతో మీరు బీసీ లీడర్గా అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకొని ముందుకెళ్తారా? ఇప్పుడు పార్టీ అంటే పార్టీకి ఐడియాలజీ ఉంటుంది, పార్టీకి ఒక రూల్ ఉంటుంది, ఒక రెగ్యులేషన్ ఉంటుంది, దాంట్లోనే ఉండాలి, వాళ్ళు చెప్పిన ప్రకారమే చేయాలి, దానికి ఒక నాయకుడు ఉంటాడు. ఒకటి రఘు, మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గౌరవించినప్పుడే పార్టీ అధికారంలో ఉంటుంది. పార్టీకి 4 ఓట్లు పడతాయి. మేము ఈ ప్రజలనే గౌరవించమయా, మేము అధికారంలో ఉంటామంటే సాధ్యమవుతుందా? కాదు. మరి అటువంటిప్పుడు ఈ మెజారిటీ ప్రజల కోసం మాట్లాడేటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటితో మేము మూమెంట్ నడిపిస్తే తప్పేముంది? మాకు హక్కులు కావాలి రఘు, మా ప్రజలకు హక్కులు కావాలి, మా ప్రజలకు రిజర్వేషన్లు కావాలి, దొంగచాటున తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోవాలి. ఇవన్నీ జరగాలంటే మేము అందరితో కలిసి, మాకు శత్రువులు ఎవరు లేరు ఇక్కడ, మాకు శత్రువులు ఎవరు లేరు బీసీలకు. ఎందుకంటే అందరు తిలాపాపం తలా పిడికాడు అన్నట్టుగా చేయాల్సిందంతా చేసిరు, అన్ని పార్టీలు చేసినాయి, అన్ని పార్టీలు దశాబ్దాలుగా చేసినాయి. సో ఇవాళ ఆ పార్టీలకు బీసీలు కావాలంటే ఈ పార్టీలు బీసీల గురించి మాట్లాడాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ అమలు విషయంలో ఒత్తిడి పెంచినా అది అయితే లేదు, వాళ్ళు ఇంటలేరు అని పార్టీ వైపు నుంచి ఒక 42% టికెట్లు కనుక ఇస్తే తీన్మార్ మల్లన్న ఓకే చలో మన వైపు ఇస్తున్నాం కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తారు? చేసేదే లేదు, మాకు 42% రిజర్వేషన్ కావాలి. మరి ఆలోపు మరి కేంద్రం నుంచి నిధులు ఆగిపోతే ఈ గ్రామాలు ఎట్లా అన్న ఒక చర్చ 70 ఏళ్ళ నుంచి రఘు 2014 నుంచి 2024 మధ్యలో 6,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడుతున్నామని వివిధ కార్పొరేషన్లకు ఇచ్చారు రఘు. ఖర్చు పెట్టింది 319 కోట్లు. అందులో కరెంటు బిల్లులు 120 కోట్లు కట్టిరు. నాయ బ్రాహ్మణులకు, రజకులకు ఉన్నటువంటి ఇస్తిరి షాపులకు, సెలూన్లకు అవి చూపించారు. మాకు రాని నిధుల కోసం ఏమి వస్తేంది, రాకపోతే మాకేంది రఘు? దశాబ్దాల నుంచి మా తలరాతలు మార్చలేని నిధులు, కేవలం కేటాయింపులు మాత్రమే ఉండి నిధులు విడుదల కాని దాని కోసం మేము వెయిట్ చేసి అయ్యో పోతే అంటే ఏమని మాకు వచ్చేది ఉందా, సచ్చేది ఉందా? మాకు రిజర్వేషన్లు వస్తేనే వచ్చినట్టు.
సో భవిష్యత్తులో నెక్స్ట్ మీరు తీసుకునే స్టెప్ ఎట్లా ఉండబోతున్నది రాబోయే రోజుల్లో? అంటే ఖచ్చితంగా ఇది బీసీ వర్గాల అభ్యున్నతి కోసం, ఈ బీసీలకు మంచి జరగాలనేటువంటి విధంగా మా కార్యాచరణలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మరింత చైతన్యవంతపరుస్తూ ప్రతి ఇంటికి ఈ బీసీ వాదాన్ని తీసుకుపోవడం మా లక్ష్యం. సో రేపు కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఏప్రిల్లోనో మీటింగ్ ఎట్లా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఆయుధాలుగా మారే అవకాశం ఉందా? ఏ దంతాలు లేని పులి బయటకు వచ్చినా ఇంట్లో బన్నా ఒకటే రఘు. అంతేనా? ఆయన బయటకు వచ్చి చేసేది ఏం లేదు, గాండ్రి ఇచ్చేది ఏం లేదు. ఇన్ని రోజులు ఊరుకున్నా, ఓర్పుతో సహనంతో ఉన్నా, ఇక బయటికి వస్తున్నా అంటున్నా. ఇన్ని రోజులు ఊరుకున్నా ఓర్పుతో కాదు, జనం అలా బండబెట్టిరు. నువ్వు ఊరుకో అని పండబెట్టిరు ఆయన. నేను ఊరుకున్నా అంటున్నా, నువ్వు ఊరుకో అని పండబెట్టిరు. అందులో ఇప్పుడు బయటకు వస్తా అంటున్నాడు ఆయన. ఈ దంతాలు లేని పులి వేటకు పోయినట్టు ఉంది రఘు. దంతాలు గోర్లు లేని పులి వేటకు పోతే ఏమవుతుంది? జింక కూడా గరిస్తుంది కదా. ఇక గర్జనే అంటుండు కదా. గర్జన లేదు, వట్టి లేదు, వట్టిదే అది కథ. ఆ గర్జనలు అయిపోయినాయి. ఆ గర్జనలు చేయాల్సిన గర్జనలు అన్ని చేసిండు, వడిచిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయం. దానికి పెద్దగా ఇప్పుడు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే వాళ్ళకే కదా విషయం ఏంటి. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంట, మరి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి కదా. నువ్వు కనీసం నీ అభ్యర్థిని ఎందుకు పెడతలేవు? నిజంగా మా పార్టీ మీద వ్యతిరేకత ఉందనుకుంటే నువ్వు ఎందుకు అభ్యర్థిని పెడతలేవు? ఫస్ట్ నీకు నిజంగా నమ్మకం ఉంటే అది పెట్టాలి కదా, ఎందుకు పెడతలేవు? సో ఆ రకంగా నేను ఏమంటున్నానంటే, అవి ఉత్తుత్తి గాండ్రింపులే అవన్నీ. ఆ గాండ్రింపులు లేవు, ఏం లేదు, పిల్లి కూతలు. సింహం గాండ్రింపులు కాదు, పిల్లి కూతలు అవన్నీ. రేపు పొద్దున ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఓబీసీకి ఇస్తే ఈటల రాజేంద్ర లేదా ధర్మపురి అరవింద అంటున్నారు. మాకు ఓబీసీ కంటే 42% రిజర్వేషన్ ఇంపార్టెంట్. ఓబీసీ కంటే మాకు 42% అధ్యక్షుడి కంటే. అంతే. ఓబీసీ అధ్యక్షుడి కంటే 42% రిజర్వేషన్ ఇంపార్టెంట్. మీరు 42% రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మీరు ఎవ్వరైనా పెట్టుకోపోరు. ఇక మీరు కూడా అవసరమైతే బీజేపీ జై అంటారా? మేమెందుకు అంటాం, అనేటోళ్ళు అంటారు. కానీ మీరు చిత్తశుద్ధి, బీసీల మీద చిత్తశుద్ధి పార్లమెంట్కు ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడే తెలుస్తుంది. ఈ బీసీల రిజర్వేషన్ బిల్లు ఏదైతే తెలంగాణలో చట్టం చేసి పంపుతా అంటున్నామో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పార్లమెంట్లో పెట్టి ఆమోదించినప్పుడు బీజేపీ చిత్తశుద్ధి తెలుస్తుంది, బీజేపీకి బీసీల మీద ఉన్న ప్రేమ బయటపడుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తీన్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.